2001 ఈజ్ ద బెస్ట్ ఇయర్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఆ సంవత్సరంలోనే బాలకృష్ణ నరసింహనాయుడు సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయింది. అదే సంవత్సరంలో మా ఇంట్లో 2 పెళ్ళిళ్ళు జరిగినాయి, మా అక్కది మా అన్నయ్యది. అందుకే అది నాకు చాలా బెస్ట్ ఇయర్, అదొక బెస్ట్ మెమరీగా కూడా మిగిలిపోయింది. 1999లో సమరసింహారెడ్డి వచ్చిన తర్వాత బాలయ్యకి సరైన హిట్ లేదు. ఇంకా మళ్ళీ అట్లాంటి హిట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న టైంలో నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ అయింది. కానీ ఆ నరసింహనాయుడు హిట్ అయిన సినిమా రిలీజ్ అయిన రోజు మార్నింగే క్రాస్ రోడ్కి వెళ్ళిపోయాను స్నానం చేసి. ఎట్లుందో టాక్ 2 సినిమాలు, అది ఏది హిట్ అవుతుందో అని. ఎందుకంటే నరసింహనాయుడికి అంత హైప్ లేదు. అందరూ మృగరాజు దేవిపుత్రుడి మీదే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అందరు అవే హిట్ అవుతాయి అన్నట్టుగా పబ్లిక్లో కూడా టాక్ నడుస్తున్నది. సరే ఎట్లున్నదో చూద్దామని పోయినాను. పోయేసరికి 8 o'clock షో పడ్డట్టుంది మృగరాజుది. 11 o'clock అయిపోయింది. ఫ్యాన్స్ అంతా బయటకు వస్తున్నారు. ఒక్కరి మొహంలో కూడా నవ్వు లేదు. చాలా డిసప్పాయింటింగ్గా కనిపించారు. ఏమైందో అర్థం కాలేదు. వెళ్ళి ఒక అతన్ని అడిగినాను, మూవీ చూసి వచ్చిన చిరంజీవి ఫ్యాన్. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అనుకుంటా ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. నాకు ఏం అర్థం కాలేదు. అప్పుడు నేను ఏం చేసినానంటే, మరి సరే మన మూవీ ఎట్లుందని దేవి థియేటర్కి వెళ్ళాను. దేవి థియేటర్కి వెళ్ళేసరికి 11 o'clock షో హౌస్ఫుల్ అయిపోయింది. ఇంకా ఒక 2 షోల పబ్లిక్ నిలబడ్డారు. ఎందుకో చూసేసరికి షాక్ అయిపోయినా. అరే ఇదేంది ఇంత జనం ఉన్నారు, అక్కడనేమో చాలా ఖాళీ అయిపోయింది థియేటర్ అని మనసులో అనిపించింది. కొంపదీసి మనం హిట్ కొట్టేసినాం అయిందని. సరే ఇక మనకి మ్యాట్ని చూద్దాం అనుకున్నాను, కానీ అక్కడ టికెట్లు దొరికాయి అని అర్థమైపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకొని సికింద్రాబాద్ రాజేశ్వర్ థియేటర్కి వెళ్ళాను. లైన్లో నిల్చున్నాను. సరిగ్గా నేను టికెట్ తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్కి హౌస్ఫుల్ అయిపోయింది. ఒక 15 minutesలో షో స్టార్ట్ అయిపోయింది. అసలు ఇక థియేటర్లో చెప్పొద్దు, అందరు ఆ డైలాగ్స్కి అరుపులు ఏంది, ఆ విజిల్స్ ఏంది, పాటలకు డాన్సులు ఏంది, అసలు త్రూ అవుట్ ద మూవీ ఎవరు సరిగా అసలు మూవీనే చూడనియలేదు. బట్ చాలా కాలం తర్వాత మళ్ళీ అట్లాంటి ఎక్స్పీరియన్స్ చేసినానని ఫుల్ హ్యాపీ అయిపోయినా. తర్వాత బయటకు వచ్చి చూసేసరికి ఈ ఫస్ట్ షో హౌస్ఫుల్ అయిపోయింది. ఇంకా ఒక షో పబ్లిక్ నిలబడున్నారు. అది కాకుండా అబ్బా, ఇక నా ఆనందానికైతే నిజంగా హద్దులు లేవు. ఈ సంక్రాంతికి మనమే హిట్ కొట్టినట్టున్నామని కన్ఫర్మ్ అయిపోయింది నాకు. ఇంకా ఆ సంతోషానికైతే ఇక నిజంగా వెలగట్టలేను నేను. ప్రతి వారం ఇంకా సూపర్ హిట్ అనే పత్రిక వచ్చేటప్పుడు ఆ పత్రిక రాగానే అందులో కలెక్షన్స్ అవి చూసుకుంటా ఇక ఫుల్ హ్యాపీ అనమాట. ఇక అసలు చెప్పొద్దు. అట్లాంటి రోజుల్లో మళ్ళీ నరసింహనాయుడు లాంటి హిట్ మళ్ళీ మన బాలయ్యకి రావాలి. ఇప్పుడు వస్తున్న మూవీ గోపిచంద్, మళ్ళీ నేను ఇది NBK 111 అంత పెద్ద హిట్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. మళ్ళీ మనకు అట్లాంటి హ్యాపీ డేస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.